Anupama from Flavors of Anupama. ఇవాళ నేను రీక్రియేట్ చేయబోయే డిష్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ డిషెస్ ఐ మేడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెజిటేరియన్. మీకు ఇప్పటికల్లా అర్థమైపోయి ఉంటుంది నా వెజిటేరియన్ కొంచెం వీక్ అని. నాన్ వెజే బెటర్గా వండుతాను. ఆ పైన షడ్రుచుల ఛాలెంజ్. షడ్రుచులు అంటే వాళ్ళు పెట్టిన ప్రతి రుచి నోటికి తెలియాలని. ఆ ఛాలెంజ్లో నేను బాగానే ఫెయిల్ అయ్యాను. కానీ నాకు మాత్రం ఆ రోజు నేను చేసిన పచ్చడి చాలా నచ్చింది. షడ్రుచోపేతంగా ఉండుండకపోవచ్చు, కానీ డెఫినెట్గా ట్రయల్ వర్తీ డిష్ అని నేను అనుకుంటున్నాను. అందుకే ఇవాళ మీకు నేను కోకోనట్ మిల్క్ రిసోతో, దాంతోపాటు పపాయ పచ్చడి తీసుకొచ్చేసాను. రిసోతోలో రైస్ కుక్ చేయడానికి నీళ్ళు వాడుకోవచ్చు, కానీ అలాగే మనం స్టాక్ కూడా చేసుకోవచ్చు. నాకు ఆ రోజు గలంగల్ ఇచ్చారు, అందుకని గలంగల్, కొద్దిగా ఆనియన్స్, అండ్ నేను కోకోనట్ రిసోతో చేద్దాం అనుకున్నాను. సో కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను. మామూలుగా అయితే స్టాక్లో కొబ్బరి వేయరు, నేను వేసాను. ఎందుకంటే ఆ రోజు నాకు ఐ వాంటెడ్ టు మేక్ కోకోనట్ రిసోతో, అందుకని కొబ్బరి వేసాను ఆ రోజు. మీకు నేను మాస్టర్ షెఫ్ రీక్రియేషన్ కాబట్టి నేను అలాగే మీకు కొబ్బరి వేసి నేను ఎలా స్టాక్ పెట్టానో అలా చూపిస్తున్నాను. ఇది ఇలా పెట్టి సన్నగా మరగనివ్వాలి. దీంతో కొంచెం అరోమాటిక్స్ కూడా వేసుకుంటాం మనం. ఏమేమి వేసుకుంటాము అంటే ఒక బే లీఫ్, ఒక క్లోవ్, కాసిని మిరియాలు. ఇప్పుడు కాస్త స్టాక్ డెవలప్ చేయడానికి కొంచెం సన్నగా పెడుతున్నాను. నీళ్ళు సన్నగా మరగనిస్తాను. అరోమాటిక్స్ అదంతా లోపలికి జ్యూసెస్ అంతా సరిగ్గా వెళ్ళడానికి. కోకోనట్ రిసోతోకి కొద్దిగా బటర్తో మొదలెడదాము. ఈ బటర్లో మనం కొద్దిగా ఎల్లిపాయలు, వేస్తున్నాను వేగడానికి. కొద్దిగా నోటికి కారం తగలాలని ఒక సగం పచ్చిమిరపకాయ ఇచ్చేసి. ఇది ట్రెడిషనల్గా రిసోతోలో వేయరు, కాకపోతే మన ఇండియన్ టేస్ట్ బడ్స్కి కొద్ది గొప్ప నోటికి కారం తగలకుండా అంత తీగా తగిలితే ఎవరు ఇష్టపడరు. అందుకని ఒక్కటంటే సగం పచ్చిమిరపకాయ వేసాను, జస్ట్ ఆ కారం నోటికి తగలడానికి. లైట్గా బ్రౌన్ అవుతున్నాయండి. మనం దీంట్లో అబౌట్ ఒక కప్పు ఆర్బోరియో రైస్ అంటారు దీన్ని రిసోతోతో చేసుకుంటారు. ఏదైనా కాస్త గంజిగా ఉడికే బియ్యం వేసి చేసుకోవచ్చు. మన బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ వాటితో బాగుంటుంది. ట్రెడిషనల్గా దీన్ని ఆర్బోరియో రైస్తో చేస్తారు కాబట్టి ఆర్బోరియో రైస్తో చేస్తున్నాను నేను. నాకు చాలా వరకు అయిపోయింది, వాసన కూడా బాగా వస్తుంది. దీన్ని కొంచెం వడబోసుకుందాం. సో ఇవన్నీ పడకుండా కొద్దిగా వడబోసుకొని పోసుకోవాలి. స్టాక్ ఎంత మరిగితే అంత బాగుంటుందండి. పొయ్యి మీద నుంచి దించకండి, స్టాక్ పొయ్యి మీదే ఉండనివ్వండి. కొద్దిగా పోసుకుంటూ పోండి. ఇంకొంచెం స్టాక్ పోస్తున్నాను నేను. చూసుకోవడమే, అన్నం ఉడికేటట్టు చూసుకుంటూ నీళ్లు పోసుకుంటూ పోవడమే. దీనికి లెక్క అంటూ ఏమీ ఉండదు. సో మళ్ళీ ఇది దిగితే ఇంకొంచెం అన్నం ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి. సో అన్ని నీళ్ళు పోసి మూత పెట్టండి, దాన్ని ఉడకనిద్దాం. నేను నెక్స్ట్ ఆ రోజు ఏం చేశానంటే, నాకు షడ్రుచులు అంటే 6 రుచులు ఇచ్చారు. వగర్లో పచ్చిపప్పాయ ఇచ్చారు. సో నేను ఈ పచ్చిపప్పాయ తీసుకొని ఇలా దాన్ని మంచిగా తురుముకొని గట్టిగా పిండి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఈ తురుముతో పచ్చడి చేశాను ఆ రోజు.
ఆ రోజు నాకు వేప పువ్వు ఇది ఇచ్చారు, చిగురు పొడి చిగురు ఇచ్చారు. ఆ రోజు వేప పువ్వు మనకు అది ఈజీగా దొరకదు కాబట్టి నేను దానికి సబ్స్టిట్యూట్గా చేదు కోసం మెంతి పొడి, కొద్దిగా ఆవు పొడి తీసుకుంటున్నాను. అంతే. పులుపుకి చింత చిగురు ఇచ్చారు ఆ రోజు. మరి ఇప్పుడు నా దగ్గర చింత చిగురు లేదు కాబట్టి కొద్దిగా చింతపండు పులుసు. షడ్రుచులు ఛాలెంజ్ ఇదే మెయిన్ అండి. ఇందులోనే యాక్చువల్లీ షడ్రుచులు తేలాలి నాకు ఆ రోజు పపాయ వగరు, చేదుకేమో వేపు ఇది ఇచ్చారు. సో నేను వేపు బదులు మన మెంతి పొడి, ఆవు పొడి తీసుకున్నాను. పులుపు బదులేమో చింతపండు, నిమ్మకాయ, తర్వాత గలంగల్ ఇచ్చారు. గలంగల్ నేను ఇలా ముక్కలు చేసుకున్నాను. మీరు పచ్చడి చేసుకోవాలంటే గలంగల్ బదులు మళ్ళీ చెప్తున్నాను, అల్లం వాడుకోండి. కారానికి హాలోపినోస్ ఇచ్చారు. నా దగ్గర ఇప్పుడు హాలోపినోస్ లేవు కాబట్టి పచ్చిమిరపకాయలు వాడుతున్నాను. ఆ రోజు నాకు ఇచ్చిన షడ్రుచుల్లో వగరుకి పపాయ, కారానికి పచ్చిమిరపకాయలు, గలంగల్, చేదుకి మెంతిపొడి, పులుపుకి చింతపండు ఇంకా నిమ్మకాయ, ఆ తర్వాత ఉప్పు, వీటన్నిటినీ పెట్టి నేను ఇప్పుడు పచ్చడి చేయబోతున్నాను. షడ్రుచులు పచ్చడి చేయబోతున్నాను. ఇవన్నీ పచ్చడి చేయడానికి ముందు దంచుకుందాం. కొన్ని మిరపకాయలు, కొద్దిగా గలంగల్, 4-5 ఎల్లిపాయలు, ఇవన్నీ కొద్దిగా ఇందులో వేసి దంచుకుందాం. కొద్దిగా ఉప్పు వేసి దంచుకున్నా ఈజీగా నలుగుతుంది. నేను ఇప్పుడు పచ్చడి తాలింపు వేయడానికి కొద్దిగా ఇది వేస్తున్నాను, నూనె వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, 2 ఎల్లిపాయలు, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇదేమో గలంగల్, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు కలిసి కొట్టిన మిక్స్చర్. ఇది కొంచెం నూనె పోద్దాం. కొద్దిగా వేడి నూనెతోనే ఆ పపాయ వేగుతుంది. సో కొద్దిగా నూనె పోద్దాం ఇందులో. దీంతోపాటు అందులో కొద్దిగా ఇది కొద్దిగా వేగనిద్దాం. ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా పోసి వేగనిద్దాం. దాన్ని కొంచెం రెడ్యూస్ అవనిద్దాం. కొంచెం ఆవు పొడి, కొంచెం మెంతి పొడి వేద్దాం. ఎక్కువద్దు, కొద్దిగా చిరుచేతి తెలియడానికి. బంద్ చేసి అప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాను. ఇది అచ్చమైన పచ్చికారం అండి, చూసి వేసుకుందాం. ఆల్రెడీ బోళ్ళంత పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి పచ్చికారం ఎక్కువ వేయట్లేదు. కాకపోతే కలర్కి చక్కగా రంగు వస్తుందని ముద్ద చేసాం కదా. ఇది బంద్ చేసింది ఏది, అందులో నేను నా తురిమిన పపాయ వేసి కలుపుతున్నాను. ఇందులో తీపేది అంటారా, తీపి మన కొబ్బరి అన్నం నుంచి వస్తుందండి. అది దాని తీపి. ఇందులో ఉన్న వగరు, పులుపు, చేదు ఇవన్నీ ఇందులో నుంచి వస్తాయి. ఒకసారి టేస్ట్ చేసి చూసుకుందాం. బాగానే పుల్లగా ఉందండి.
ఇంకా దీంట్లో నిమ్మకాయ వేయబట్టలేదు నేను, పులుపు సరిపోయింది అనిపిస్తుంది నాకు. మీకు కావాలంటే మీరు కొద్దిగా చింతపండు తగ్గించుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. సో మన రిసోతో చాలా వరకు దగ్గరికి వచ్చిందండి. దీంట్లో కొంచెం నేను ఫినిష్ చేయడానికి ఒక కప్పు కొబ్బరి పాలు పోస్తున్నాను. స్వీట్ అన్నాం కదా, స్వీట్ రావాలంటే మరి ఈ కొబ్బరి పాలు పడకుండా స్వీట్నెస్ రాదు. దీంట్లో మీరు ఇప్పుడు దాకా గమనించారో లేదో, నేను ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేస్తాను కొద్దిగా. ఇది ఉడకనిచ్చి దించేసే ముందు కొద్దిగా ఉప్పు వేస్తాను. సీజనింగ్ ఎప్పుడు రిసోతోకి నేను ఎండ్లో చేస్తాను, నా పద్ధతి అది. దీన్ని మామూలుగా క్రీమ్తో ఫినిష్ చేస్తారండి రిసోతోని. నేను కొబ్బరి పాలతో ఫినిష్ చేశాను. క్రీమ్ బదులు కోకోనట్ మిల్క్తో ఫినిష్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు సీజనింగ్ కోసం అని కొంచెం ఉప్పు వేసాను. నెక్స్ట్ మనం ప్లేటింగ్ చేసుకుందామండి. సో ఇలా కొద్దిగా కోకోనట్ రిసాతో పెట్టుకొని దీంట్లో కొబ్బరి పాలు పోసాం కనుక బాగానే ఒక కప్పు పైన పోసాం కాబట్టి స్వీట్ నోట్స్ హిట్ అవుతూ ఉంటాయి. ఆ స్వీట్ నోట్స్ని చక్కగా మనం ఈ పచ్చడితో బ్యాలెన్స్ చేసుకుందాం. షడ్రుచులు అంటే బ్యాలెన్సే కదండి. ఇదండి నా కొబ్బరిపాలు రిసోతో అండ్ నా పపాయ పికల్ రెడీ. దీన్ని కాస్త టేస్ట్ చేసి చూద్దాం. ఇది చాలా బాగా కుదిరిందండి. రిసోతో ఏవో నేను చెప్పినట్టు కొద్దిగా ఓ మిరపకాయ వేసాను కాబట్టి మరీ తీపి కాకుండా కొంచెం కొంచెం స్వీట్ నోట్స్ హిట్ చేస్తుంది. పచ్చడి ఏమో చాలా స్పైసీగా ఉంది. దీంట్లో ఆవపిండి, మెంతిపిండి చక్కగా నోటి తగులుతున్నాయి, దాని చేతి దానికి వస్తుంది. చింతపండు పులుసు వేసాను కదా, దాని పులుపు తెలుస్తుంది. పప్పాయ అయితే వగరు తెలియట్లేదు. ఇది నేను మీకు పప్పాయ అని చెప్పకుండా తీసుకొచ్చి మీకు పెడితే తప్పకుండా మీరు మామిడికాయ పచ్చడి అనుకుంటారు. అలా ఉంది. మంచి మామిడికాయ తురుము పచ్చడిలాగా తేలింది. ఇది మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది తినడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అచ్చమైన 6 పాళ్ళ తెలుగు పచ్చడి చేసి పెట్టాను ఇవాళ మీకు నేను. అది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. దాన్ని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. మీ ఎంకరేజ్మెంటే నాకు బలం. నేను ఈ ఛానల్ మెయింటైన్ చేయాలంటే మీరు డెఫినెట్గా నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూసి ఎంకరేజ్ చేయండి. మంచి మంచి కమెంట్స్ పెట్టండి. మీకు నచ్చలేదనుకోండి, నచ్చని కమెంట్స్ కూడా పెట్టండి, పర్వాలేదు. నేను అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకుంటాను. Bye bye for now. See you with another nice dish. Your Anupama from Flavors of Anupama.